క్లుప్తంగా లేఖనములో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము మొదటి వచనం మాత్రమే చూసుకుందామండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుడు ఈ మాటను దీవించునుగాక. ఆరంగ సహాయకరంగా లేఖనంలో మరొకసారి చదువుతానండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుడు ఎందుకు ఈ మాటను రాయించాడు? ఒక చోటన రాయించాడా, లేదంటే పలుమార్లు రాయించాడా దేవుడు అంటే, ఖచ్చితంగా ఈ మాటను పలుమార్లు రాయించాడు. చూడండి, 118వ అధ్యాయం, అదే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కదా. ఇక్కడ యెహోవా దయాళుడు మరొక చోట కూడా రాయించాడు దేవుడు. చూడండి, అదే కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మరొక చోట కూడా దేవుడు రాయించాడు. 106వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును కదా. మనము 4-5 సార్లు బైబిల్లో, ఇంకా ఉండొచ్చు, నాకు తెలిసిన భాగంలో ఒక 4 సార్లు మీకు చూపించాను. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా దయాళుడు. దయాళుడు అనే దానికి ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదో తెలుసా మీకు? ద లార్డ్ ఈజ్ గుడ్. ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. అలా కాకుండా దేవుడు మంచివాడు అంటే దేవుడు ఉత్తముడు, దేవుడు ఉపకారి, దేవుడు దయాళుడు, అన్ని పదాలకు ఏం రాయించారంటే లేఖనంలో ద లార్డ్ ఈజ్ గుడ్. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి, ఏమంటాం? ఒక అక్క ఎవరన్నా మంచి పని చేస్తే ఏమంటాం మనం? అక్క మంచి అక్క అంటాం. షీజ్ ఏ గుడ్ కదా, ఆమె మంచిది అంటాం. అంతేగాని ఆమె ఉత్తముది అంటామా? ఆమె పరిచారం చేస్తుంది అంటామా? అనం. ఎందుకు అనాల్సి వచ్చింది? మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఖచ్చితంగా ఈ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. మనకు ఇంగ్లీష్ వాళ్ళు మనకు కొన్ని పదాలకు ఒకే అర్థాన్ని ఇచ్చిపోయారు. చాలా వరకు మనం అంకుల్ అంటే ఏమొస్తుంది? తెలుగులో మామ అని వస్తుంది కదా, కానీ వాళ్ళు చిన్న ఆయన కూడా అని చెప్తారు, మన భాషలో కాదు, ఇంగ్లీష్ వాళ్ళ భాషలో. అలానే ఇక్కడ దేవుడు దయాళుడు అనే పదానికి ద లార్డ్ ఈజ్ గుడ్, మంచివాడు దేవుడు అని చెప్తారు. ఓకే, రైట్. అయితే ఈ 107వ కీర్తనల గ్రంథము దేవుడు ఎందుకు రాయించాడు, ఎవరి కోసం రాయించాడు అనేది చూద్దాం. ఇక్కడ మనకు ఇశ్రాయేలు జనాంగం ఉంది. 40 సంవత్సరములు అరణ్యంలో ప్రవేశించి, ఎంత వాళ్ళ కాల్బలం ఎంత అండి? సుమారు 6 లక్షలు కదా. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా కాపాడాడు? వారికి ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు వారు ఏం చేశారు? ఇశ్రాయేలు జనాంగం ఏం చేసిందండి? చూడండి, అదే అధ్యాయము 107వ అధ్యాయంలో 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఇంకొక చోట చూపిస్తా, 13వ వచనం. యెహోవాకు మొరపెట్టిరి. 19వ వచనం. యెహోవాకు మొరపెట్టిరి. ఇంకా 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఎన్నిసార్లు చూపించానండి? 1, 2, 3, 4 సార్లు చూపించా. యెహోవాకి ఏం చేస్తున్న వాళ్ళు? ఇశ్రాయేలు జనాంగము దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు. అయితే మరి దేవుడు ఏం చేశాడు? ఆ మొర విన్నాడా లేదా? చూడండి, అదే అధ్యాయంలోనే చూడండి, ఎక్కడ ఉంది? మనకు చాలా సార్లు ఉంది. మొట్టమొదటి వచనంలోనే ఆయన కృప నిత్యముండును. ఎవరు కృప నిత్యం ఉంటుంది?
యేసు ప్రభు దేవుని కృప నిత్యముండును. చాలాసార్లు ఇంకొకటి 21వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అదే అధ్యాయంలో 21వ వచనంలోనే ఆయన కృపను బట్టి ఏమంటున్నాడు అక్కడ, ఆయన కృపను బట్టి. అదే అధ్యాయంలోనే 31వ వచనంలో ఆయన కృపను బట్టి. ఇక్కడ ఏమి మనము సారాంశం ఏం తెలుసుకోవాలంటే, ఇశ్రాయేలు జనాంగము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన కృప కనికరిస్తున్నాడు. ఆయన కృప ఆ ఇశ్రాయేలు జనాంగం మీద చూపిస్తున్నాడు. ఆయన దయ, ఆయన ప్రేమ కదా. ఎన్నోసార్లు మనం దేవునికి మొరపెడతాం, మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు ఆయన కృప మన మీద కుమ్మరిస్తాడు కదా. అయితే ఈ భాగంలో ఎక్కువ నేను ఇదే అధ్యాయమే చూపిస్తాను ఎక్కువ మీకు, ఎందుకంటే నేను చాలాసార్లు ఎక్కువ కీర్తన గ్రంథమే ఎక్కువ చదువుతూ ఉంటాను, ఎక్కువ చదవడానికి కూడా ఇష్టపడతాను. అందుకోసం మీకు ఇదొక్క అధ్యాయం గురించే నేను ఈరోజు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, దేవుడు మనకు ఏమి చేశాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాలు మీరుతో కొన్ని విషయాలు మాత్రమే నేను పాలు పంచుకుంటాను, సమయానికే ముగిస్తాను. చూడండి, అదే అధ్యాయంలో 107వ అధ్యాయంలో 6వ వచనం మళ్ళీ చదువుతాను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. మొదటి అంశం ఏమంటే విడిపించాడు. దేవుడు ఎక్కడి నుంచి, ఇశ్రాయేలు జనాంగముని కష్టకాలంలో నుండి కదా. వారు అన్ని సంవత్సరములు 40 సంవత్సరముల అరణ్యంలో ప్రవేశించినప్పుడు వారికి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు వారి మొరపెట్టినప్పుడు దేవుడు వారు ఏం చేశాడు, విడిపించాడు. అయితే మన జీవితంలో దేవుడు ఎలా విడిపిస్తున్నాడు కదా. దేవుడు మనను ఈ లోకంలో పాపం అనేది చాలా భయంకరమైన ఆపద. ఇక్కడ అన్నాడు అక్కడ దేవుడు అదే వచనంలో, ఆయన వారి ఆపదలో నుండి వారి విడిపించెను. ఆపద అంటే ఏమండి, మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆపద అంటే ఒక పాపం నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు, విడిపించడానికి ఎక్కడి నుంచి వచ్చాడు, భూమి కదా. దేవతల చేత మహిమ ఘనతను వదులుకొని ఒక నరునిగా ఈ లోకానికి రావడం జరిగింది. అయితే ఆయన ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చి మన పాపానంతటిని తీసివేయడానికి, మన దోషాన్ని అంతటిని తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కదా. అందుకోసం మనము యెషయా గ్రంథంలో చెప్తాం, చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. 53వ అధ్యాయంలో చూడండి, అక్కడ యెషయా గ్రంథము, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానకర్త అయిన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు ఆయన, మన పాపం నుండి. ఎన్నోసార్లు మనము దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా, దేవుని ఎదుట ప్రభువా నేను పాపినని నోరు తెరిచి ఒప్పుకోవాలా. ఆ ఒప్పుకున్నప్పుడు మన పాపాన్ని కొట్టివేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కల్వరి శిలువలో రక్తమంతా కార్చాడు. దేవుడు మనకు లేఖనంలో ఎన్నోసార్లు సెలవిస్తూ వచ్చాడు. ఏమని చెప్పాడు, మేకల రక్తం ద్వారా కానీ గొర్రెల రక్తం ద్వారా కానీ మీ పాపానికి విడుదల విమోచన లేదు. అయితే మరి ఎవరి రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తమే, వేరే రక్తమే కాదండి, యేసు రక్తమే. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్, మనకి ఎవరికైనా ప్రమాదం జరిగిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఆ పేషెంట్కి రక్తం తక్కువ ఉందండి, రక్తం తీసుకురండి అని చెప్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము, మానవులుగా బయట సంచరిస్తూ ఉంటాం కదా. అక్కడ ఎన్నో మనకు బయట కనపడినప్పుడు మనం జస్ట్ చూసినప్పుడు మన అనుకోండి అట్లా మన జంతువులు కానీ మేకలు కానీ కనపడితే ఆ రక్తం తీసుకొచ్చి ఆ పేషెంట్కి ఎక్కిస్తామా? ఎందుకు, ఆ రక్తము సరిపోదు ఆ పేషెంట్కి. మరి ఎవరు రక్తం కావాలి, మనుష్యుల రక్తమే. అదేవిధంగానే మనం చేసిన పాపానికి ఎవరు రక్తం కావాలి, పవిత్రమైన రక్తము, అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాన్ని విడుదల చేయటకు ఈ లోకానికి వచ్చారు. ఎవరు ద్వారా, నరుని రూపం ధరించుకొని కదా, దేవునిగా కాదు, నరుని రూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మన పాపాన్ని కడిగినాడని చెప్పుకోవచ్చు. పాప బంధంలో నుండి కదా, సంఖ్యలలో నుండి ఆయనను మనం ఏం చేస్తున్నాడు, ఇక్కడ విడిపించేవారిగా ఉంటున్నారు. చూడండి, వారు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా అయితే విడిపించాడో అదేవిధంగా ఆయన ప్రజలైన మనము ఏం చేస్తున్నాడు, మన పాపము నుండి, మన దోషము నుండి, మన బంధకముల నుండి, మన సంఖ్యల నుండి ఏం చేస్తున్నాడు, ఆయన
ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఆయన కడిగి మనను పవిత్రులుగా చేస్తున్నాడు. అది మొదటిది. ఏమైంది? ఆపదలో నుండి వారిని విడిపించాను. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలా. మొట్టమొదటి ఏ పాయింట్ అండి? విడిపించాను. ఎవరిని విడిపించాడు? మనల్ని. మన పాపం నుండి దేవుడు ఆయన రక్తాన్ని కార్చి మనల్ని విడిపించాడు. అదేవిధంగా అదే అధ్యాయంలో రెండవది చూద్దాము. రెండవది ఏంటంటే చూడండి, అదే అధ్యాయము 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో మధ్యన చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. మొట్టమొదటిది దేవుడు మన పాపం నుండి ఆయన రక్తం కార్చి విడిపించారు. మరి రెండవది ఏమి? నడిపించుట. ఇశ్రాయేలు జనాంగాన్ని యేసు ప్రభు ముందుకు వెళ్ళడానికి దేవుడు ఎన్నోసార్లు వాళ్ళని సరళమైన త్రోవలో, అంటే చక్కని విధానంలో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు కదా. చాలాసార్లు వాళ్ళకు సహాయం చేస్తూ వచ్చాడు. చక్కని త్రోవలు. మనం చాలా వరకు ఈ లోకంలో ఉన్నప్పుడు మనమందరం ఏకముగా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మరి ఎవరు నడిపించాలా? మనము చక్కని మార్గంలో ఎవరు నడిపించాలా? యేసు ప్రభు నడిపించాలి కదా. చాలాసార్లు మనము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం కదా, సరైన త్రోవలు లేకుండా వెళ్ళిపోతుంటాం. అలాంటి సమయంలో మనకు త్రోవ చూపించే దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసు ప్రభు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఏం చెప్తాడు? లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, వారు సంభావించుచు ఆలోచించుకొంచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను కదా. ఎవరితో నడిచారు? అక్కడ ఉన్న వారితో దేవుడు నడవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఏమి? మనము నడవాలి అంటే దేవుని చేత మనం నడిపింపబడాలి. నడవాలంటే మనకేం కావాలి? మార్గం కావాలి. మార్గం అంటే ఏమి? దారి. మనం ఎన్నోసార్లు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటామా లేదా? యెహోవా నీ రాకపోకలందు నిన్ను కాపాడును. ఎప్పుడన్నా కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? అదొక మార్గం. చాలాసార్లు అంటాడు, దేవునికి అందరికీ ఇష్టమైన వాక్యం చూడండి, యోహాను 14:6లో, యోహాను సువార్త 14:6లో ఏమంటాడు? చాలామందికి తెలిసిన వాక్యమే ఇది. తీసిన వాళ్ళు చదవచ్చండి. యోహాను సువార్త 14:6, యేసు నేనే మార్గమును. చాలండి, చూడండి అక్కడ యేసు ఏమని చెప్తున్నాడు? నేనే మార్గం అంటున్నాడు. దారి చూపించేది ఎవరండి మనకు? ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఆయన త్రోవలో మనం నడవాలి. ఇశ్రాయేలు జనాంగము త్రోవల్లో నడవలేనప్పుడు పైన ఉంది 4వ అధ్యాయం అదే వచనంలో చూడండి, 107 4వ వచనం, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండురి. ఆ అరణ్యంలో వారికి దారి తెలియక తిరుగులాడుచున్నప్పుడు దేవుడు వారికి ఏం చెప్పించాడు? చక్కని త్రోవ వారికి చూపించాను. చక్కని త్రోవ వారికి చూపించాను. అదేవిధంగా మన జీవితంలో ఎన్నోసార్లు కదా అరణ్యంలో వారు ఎలా అయితే త్రోవ తప్పిపోయారో మనం కూడా ఎన్నోసార్లు తప్పిపోయినప్పుడు ఆయన మనకు దారి చూపించేవారుగా, ఆయన అందుకోసం ఆయనకు ఒక పేరు ఉంది, నడిపించేవారు అంటాం. ఆయన పేరు నడిపించేవారు కదా. ఆయనే మనకు ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే సత్యం అని చెప్పడం జరిగింది యోహాను 14లో. కాబట్టి ఆయన మనకేం చేస్తున్నాడు? దారి చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాము? విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన పాపం నుంచి విడిపించాడు. రెండవది నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మూడవది చూడండి, అదే అధ్యాయమే 107వ అధ్యాయము 14వ వచనంలో మొదటి లైను, ఆయన వారి కట్లను తెంపివేసి కదా. చూడండి, మనకి ఎన్నో కట్లు ఉన్నప్పుడు సమాధిలో ఎవరండి చనిపోయేది? 4 రోజులు సమాధిలో ఉన్నది ఎవరున్నారండి సమాధిలో 4 రోజులు? లాజర్ ఉన్నాడు కదా. లాజర్ ఉన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? లాజర్
బయటికి రమ్ము అన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశారు? లాజరుకున్న కట్లన్నీ తీసివేశాడు. లాజరుకున్న కట్లన్నీ తీసివేశాడు అనేది రాయించాడు దేవుడు. వారి కట్లను తెంపివేసి, ఆ కట్లు తీసివేశాడు. తర్వాత ఏమైంది? వస్త్రము తొలగించాడు. ఆయనకి వేసిన వస్త్రం ఉంటుంది కదా, మలినమైన వస్త్రము, పాపపు వస్త్రము కదా, కంపు కొట్టే వస్త్రము. ఆ వస్త్రాన్ని తీసివేసి మనకు దేవుడు ఏమిచ్చాడు? ప్రశస్త వస్త్రము అని ఇచ్చాడు. ఎక్కడుందండి ప్రశస్త వస్త్రం అనేది? ఉందా పదము? చూసారా మీరు ఎక్కడన్నా? ప్రశస్త వస్త్రము అనే పదం ఉందా? చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనము. అక్కడ మీకు ఆ అంశం తెలుసు. అక్కడ ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు, చిన్న కుమారుడు తన ఆస్తిని తనను తీసుకొని వేరే దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి తన ఆస్తినంతా పోగొట్టుకొని పందుల పొట్టు తినడానికి ఇష్టపడినాడు. అప్పుడు తను తెలుసుకొని, నా తండ్రి ఇంట అనేకములు భోజనములు ఉన్నాయి, నేను ఎందుకు ఇక్కడ పొట్టు తినాల్సి వచ్చింది అని వచ్చినప్పుడు చూడండి ఎంత మంచి మాట కదా. లాస్ట్ చూడండి, ప్రశస్త వస్త్రము తెరగా తెప్పించి వీనికి కట్టించి వీనికి చేతికి ఉంగరములు పెట్టిరి. మనకు అదంతా అవసరం లేదు, కానీ ప్రశస్త వస్త్రములు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాడి తండ్రి గుర్తించి, వీడు నా కుమారుడని గుర్తించి వెళ్ళి కౌగిలించుకొని వాని మెడ మీద ముద్దు పెట్టుకొని, చూడండి తండ్రి ఎంత ప్రేమ. మనం ఎన్నోసార్లు పాపం చేసినప్పుడు, మనం ఎన్నోసార్లు పాపంలో పడినప్పుడు దేవుడు మనను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. అందుకోసమే ఆ లాజరు చనిపోయినప్పుడు ఆయన కట్లు తీసినప్పుడు, ఆయన వస్త్రము తీసినప్పుడు తర్వాత ఆయనకి ఎలాంటి వస్త్రం ధరించాడు? ప్రశస్త వస్త్రము ధరించాడు. మంచి సువాసన వస్త్రము ధరించాడు. ఈ పాప వస్త్రము తీసివేశాడు, మరణ వస్త్రాన్ని తీసివేశాడు కదా. అందుకోసమే మనం ఏం చేశాడు? ఆయన వస్త్రములను, వారి కట్లను తెంచివేసి మనకు దేవుడు ఏమిచ్చాడు? ప్రశస్తమైన వస్త్రమును ఇచ్చాడు. ఎన్నోసార్లు మనం పాపంలో పడినప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయన దేవునికి దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని ఆదరించే దేవుడుగా, మనను అక్కడికి తీర్చుకునే దేవుడుగా మన ప్రభు అయిన యేసు ప్రభు ఉంటున్నాడు. ఇప్పుడు 3 మాటలు చూసాం. ఒకటి విడిపించెను, రెండవది నడిపించెను, మూడవది కట్లు తెంచివేసెను. అదే అధ్యాయంలో 4వది చూద్దామండి. 4వది 14వ వచనము, 2వ లైన్, 2వ వరుస. చీకటిలో నుండి మరణాంధకారంలోని నుండి ఆయన మనను రప్పించెను కదా, విడుదల చేశాడు. ఎన్నోసార్లు మనం చీకటిలో ఉన్నప్పుడు, మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనకు కష్టాలు రావండి. దేవుని నమ్ముకున్న తర్వాత మనకు కష్టాలు వస్తాయి, వెలుగు ఉండదు కదా, నవ్వు ఉండదు, బాధ కదా, ఆరోగ్యం ఉంటుందా? అనారోగ్యం ఉంటుంది. కానీ ఆయన మనను విడిచే దేవుడు కాదు. చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి మనల్ని రప్పించినాడు, బయటికి రప్పించినాడు కదా. ఎక్కడుందో చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన మరిచే దేవుడా? చాలామంది అంటుంటారు, ఏదైనా సమస్య ఇబ్బంది వస్తే ఏమంటారు? దేవుడు మనల్ని మర్చిపోయినాడు. మా ఇంట్లో అన్ని సమస్యలే. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయండి. దేవుణ్ణి ఒక్కరోజన్నా దూషించాడా? మోకాల మీద నిలబడి దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు కదా. అయితే ఆ మాట మీకు లేఖనంలో చూపిస్తాను. నేను చెప్పడం కాదు, కానీ మీకు లేఖనంలో చూపిస్తాను. 115వ కీర్తన 12వ అధ్యాయం 12వ వచనం. 115 12వ వచనం. 115వ అధ్యాయము యెహోవా, చాలండి, యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు. నీకు చీకటిలో నుంచి, అంధకారం నుంచి దేవుడు పిలిపించి నీకు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం అనే మాట, దేవుడు మాకు లేడు, మాకు దేవుడు ఏం సాయం చేశాడండి, మేము ఎందుకు రావాలండి చర్చికి, మాకు ఏం మేలు చేశాడు అని ఎంతోమంది అంటున్నారు. అలా అనకూడదు. ఆ మాట లేఖనంలో నేను చెప్పడం కాదు, కానీ దేవుడు ఈ లేఖనంలో రాయించాడు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు కదా. ఆయన మమ్మల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు. చీకటిలో నుంచి, వెలుగులో నుంచి కదా, అంధకారంలో నుంచి, పాపంలో పడినప్పుడు, పాపంలో చనిపోయినప్పుడు ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొని తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకోసమే దేవుడు ఏం చేశాడు? చీకటి, అంధకారం, మరణంలో నుండి ఆయన మనల్ని వెలుగులోకి రప్పించాడు. ఈరోజు మన సంఘంలో కూర్చున్నామంటే కారణం ఏమి? ఆయన కృప. ఆయన కృప,
నిత్యము ఉండును. ఆయన కృప ఏముంది? నిత్యము ఉండును కదా. ఆయన మేళ్ళు అన్నీ మనం గుర్తు చేసుకోవాలి. చాలా వరకు ఆయన కృప మనకు నిత్యము ఉండును. లాస్ట్ చూద్దామండి, 5వది అదే అధ్యాయమే, అదే అధ్యాయంలోనే 107వ అధ్యాయము, 107వ అధ్యాయంలో 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన నోటి మాట, ఆయన మాటలో ఏముంది? స్వస్థత ఉంది. 30 సంవత్సరాల పక్షవాయుగాను కానీ ఏమన్నాడు దేవుడు? ఏం చెప్పాడు? దేవుడు ముట్టి స్వస్థపరిచాడా? ఏం చెప్పాడు? నోటి మాటతో నీవు లేచి నీవు పరిపెత్తుకొని వెళ్ళుము అను. ఆయన వాక్కులో శక్తి ఉంది కదా. ఆయన వాక్కులో ఏముందని? శక్తి ఉంది. ఇంకా ఏం చేశాడు? బాగు చేశాడు, కడిగాడు, మనందరినీ కడిగాడు. అదేవిధంగా అంటాడు మనకు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనకున్న రోగాలన్నీ తీసివేశాడు. 53వ అధ్యాయం మనం చదువుకుంటే యెషయా గ్రంథంలో నిశ్చయముగా అతడు మన రోగములు భరించాడు. ఎన్ని కొరడా దెబ్బలు తినారండి? 39 కొరడా దెబ్బలు. 1 కాదు, 2 కాదు. యేసు ప్రభు మన కోసం. ఇప్పుడు మన ఇంట్లో మీ పిల్లలు ఉంటారు కదా, తల్లి తండ్రి కానీ ఒక మాట ఇట్లా కొట్టినా అనుకో, బాధపడతారా సంతోషపడతారా? ఒక్క దెబ్బకే అంత బాధపడితే, వ్యవసాయదారుడు ఉంటాడు, పొలంలో పనిచేస్తుంటాడు, అవి ఎద్దులు సరిగ్గా పోకపోతే శలకాలు తీసుకొని కొడతాడు. కొట్టినప్పుడు ఒక్క దెబ్బకే ఊక న్యాయంగా కొడుతీ అంటాడు. పిల్లలంతే, మీరు తల్లిదండ్రులు కొట్టినప్పుడు ఏమో కోపం వచ్చింటుంది, కానీ కొడతాము. కొట్టిన తర్వాత ఏం చేస్తారు? ఒక్క దెబ్బకే మీరు అంత బాధపడితే, మరి మన పాపం విషయమై దేవుడు 39 కొరడా దెబ్బలు తిన్నాడండి. తండ్రికి ఆయనకి ఇష్టమాయను అంటున్నాడు. మళ్ళీ ఆయన బాధపడలేదు. ఎవరి కోసం? మన కోసం. మన పాపములను, మన కట్లను మనను విడిపించడానికి, మనను బాగు చేయడానికి తన్ను తానుగా అర్పించుకున్నాడు కదా. మరి అంత చేసిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించకుండా ఉండగలం? నోరు తెరిచి దేవుని ఆరాధించాలి. లాస్ట్ వచనం ఉంది చూడండి, ఎంత చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము లాస్ట్ వచనము 43వ వచనం కింద 2వ లైన్లో, యెహోవా చదవండి. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. చూడండి, ఆయన చేసిన మేలులు మనం ఏం చేయాలి? తలపోసుకోవాలి. ఎన్ని మేలు చేశాడండి. మన ఆరాధన విషయంలో ఏం చేయాలా? నీ ఇంటి గురించి నువ్వు ప్రార్థన చేయకూడదు, నీ సమస్య గురించి నువ్వు ప్రార్థన చేయకూడదు, నీ అనారోగ్యం గురించి నువ్వు ప్రార్థన చేయకూడదు. ఆయన చేసిన మేలులు మనం ఏం చేయాలా? తలపోసుకోవాలా. దేవుడు అదే అంటున్నాడు, యెహోవా కృపాతిశయములను జనులు తలపోసుకుందురుగాక. ఇప్పుడు ఆరాధన సమయంలో మనం ఏం చేయాలా? ఆయన చేసిన మేలులు, ఆయన మన పాపం నుంచి ఎలా విడిపించాడు, ఆయన మనకు సరళమైన త్రోవలు చూపించి నడిపించిన దేవుడు. ఎన్నోసార్లు మనం గొర్రెల వల్ల తప్పిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? మనకు చక్కటి త్రోవనిచ్చాడు. తర్వాత మనకుండే పాపపు బంధపు కట్లను తెంచాడు. దేవుని బట్టి మనం ఆరాధించాలి. చీకటి అంధకారంలో నుండి మనం తీసివేశాడు. అందుని బట్టి దేవుని ఆరాధించాలి. ఆయన వాక్కు ఆయన బాగు చేశాను. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత మనకు కలిగింది. ముఖం మీద ఉమి వేయించుకున్నారు కదా దేవుడు. తల మీద కిరీటం. మనం ఎన్ని పనికిమాలిన తలంపులు చేస్తుంటాం. ఆ తలంపులకు గాను ఆయన తల మీద ఏం చేశాడు? ముళ్ళ కిరీటం భరించాడు మన కోసం అండి. అంత చేసిన దేవునికి మనం నోరు తెరిచి దేవుని ఆరాధించలేమా? ప్రభువా, నేను పాపంలో ఉన్నప్పుడు నన్ను విడిపించావు, నేను దారి తప్పిపోయినప్పుడు నన్ను నడిపించావు, నా కట్లు తెంచావు కదా. తర్వాత నన్ను చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి నన్ను బయటికి రప్పించావు. తర్వాత నన్ను బాగు చేసావు. ఈ ఆరాధన సమయంలో మనం ఏం చేయాలి? నీ సమస్య గురించి నువ్వు ప్రార్థన చేయకు, నీ ఇంటి గురించి నువ్వు ప్రార్థన చేయకు, దేవుని ఆరాధించాలి. ఈ 5 విషయాలు మీతో పంచుకున్నా. 1 విడిపించాను, 2 నడిపించాను, 3 కట్లు తెంచివేశాను, 4 చీకటి అంధకారంలో నుంచి నడిపించాను, 5వది బాగు చేశాను కదా. ఇవన్నిటి మనం ఏం చేయాలా? దేవుణ్ణి కృపాతిశయం ద్వారా ఆయనను తలపోసుకుంటూ ఉండాలి. ఈ దేవుడు ఈ లేఖాన్ని దీవించును కాక. ఈ వాక్య భాగం
స్తుతులు చెల్లించుకుందాం.